బాగున్నారా అందరనే? రాజుగారు మీరంటే చెయ్యికో మైకులే ఇసిపోతే పైకి. మీ ఇంట్లో పెత్తనం ఎవరిదే? ఇప్పుడు మా ఆవిడదే. పెత్తనం ఆవిడది అయినప్పుడు ఇత్తనం ఎవరిదైతే ఉంది? ఇంటి ముందు తులసికోట ఉండాలి, ఈ సైన్యంలో దేవుడు ఉండాలి, ఆగ్నేయులో అగ్గి ఉండాలి, అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. అలాగుండేది వ్యాపారం. నువ్వు అమ్మాయి కదా? నేను అమ్మాయినే. మరి మా అమ్మాయి అంటుంటే నీవు అమ్మాయి కాదేమో నాకు డౌట్ వచ్చింది. మా అమ్మాయిని అన్నానండి. ఏమో నువ్వు కూడా గెటప్ వేసేవేమో డౌట్ వచ్చింది. నోరు లేనిపోయిన ఆలోచన రానివ్వకండి, లేదంటే తెల్లారు చేయడానికి రెడీగా ఉంటారు ఈవెంట్లు. మా వాళ్ళు కొంచెం తక్కువగా ఉందండి ఏంటది? ఎనర్జీ, తగ్గట్లేదు నోరు. అదే ఎంతసేపు చెప్పడం పెట్టడం తప్ప ఏమొచ్చు. నా పేరు ఇందు. ఇందు ఇందు తర్వాత ఉంటుంది విందు. విందు ఇందు ఏంట్రా ఐ లవ్ యూ మాట ఎంతమంది చెప్పుంటాడు బాబు పొద్దున్న నుంచి వాడికి అలవాటు అయిపోయింది అబ్బా. కుర్రోళ్ళు చాలా మంచోళ్ళు. వస్తుంది హుషారు వస్తుంది. మన రాజుగారు వస్తే హుషారు ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. రాజుగారు ఏంటి వెల్కమ్ సార్. హుషారు సార్, హుషారు హుషారా? ఏంటి ఆ సౌండ్ ఏంటి? అసలనే నా వయసులో నేను తీర్థానికి కానీ సంబరానికి వస్తే మామూలుగా ఉండేది కాదు సౌండ్ అసలు. ఏంటి తక్కువగా ఉంది? ఎనర్జీ తక్కువగా. ఏం ఎనర్జీ? నేను పిఠాపురం క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు డైలాగ్ చెప్తే కింద నుంచి వచ్చే అరుపులు తెలిసినా అప్పుడు వస్తాయిలేండి. ఇక్కడ ఫ్యాన్స్ కొంచెం తక్కువ. ఫ్యాన్స్ అంటే అసలు నేను ఒక డైలాగ్ చెప్తే పిఠాపురం అంతా ఊరెత్తిపోయేది. ఊడిపోదు. ఏంటి డౌటా? ఎక్కడ పెడితే అక్కడ ఎత్తుకొని ఇలాగ అన్నాం అనుకో రాలిపోతే వయసు అయిపోయింది కదా. మనతో చెయ్యి వేసినా కాలు వేసినా ఎక్కడ అక్కడ ఏమి లేదు. తెలుస్తుందా లేదా? పట్టు తెలుస్తుంది. కాదు అలా పట్టుకోవడం కంటే ఇలా పట్టుకుంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోతుందండి. ముగ్గురు అండి. అందరూ బాగున్నారు కదా? అందరికీ కూడా నమస్కారం. మీరందరూ బాగుండాలి. ఆ తల్లులు దయవల్ల మీరంతా బాగుండాలి. మీరే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా బాగుండాలి. మా టీంలో మరి మరొక అందగాడు రసం ఆడాడు. వాడు మొత్తం ఈ పేమెంట్ ఇప్పుడు ఇస్తావా అలాగే మంచి అందగాడు, మంచి ఆటగాడు దొరబాబు గారు అయితే రెడీగా ఉన్నారు. 6 అడుగులు అందగాడు. 6 అడుగులు ఉన్నాడు కానీ ఏం లేదు విషయం. నీ గురించి కాదు, నేను ఎవరి గురించో చెప్తున్నాను. గబుక్కుని నువ్వు వచ్చేసావు. ఏంటి సంగతిలో ఏముంది? కాదు రాజుగారు స్పెట్స్ పెట్టాక అందం ఇంకా పెరిగిపోయింది. అందం ఏంటి? అది పెరిగిపోయింది మొత్తం. నువ్వు చూడగా కనపడక పెట్టాడు. వయసు అయిపోయింది కదా. ఎవరికరా వయసు అయింది? ఎవరికి వయసు అయింది? నీకు. నాకు వయసు అవుతామేంట్రా? తమిళనాడుకి రజనీకాంత్, ఏపీకి పవన్ కళ్యాణ్, జబర్దస్త్కి రేజింగ్ రాజు. ఓహో తెలుసా? వయసు అయిపోయింది అంటున్నావు. ఇందాక అక్కడ కారు దిగాను. ఒక అమ్మాయి నన్ను చూసి ఏమందో తెలిసిన? తాత అంటే తెల్లారిపోతే ఇక్కడ వయసు అయిపోయింది అంటున్నారు. మొదట్లో ఉన్న సుఖం నీకేం తెలుసు? ఆడవాళ్ళు తలకు రాసుకునే కొబ్బరి నూనె ఒక మొదటి కొబ్బరికాయలోంచి వస్తుంది. మనం ఇల్లు కట్టుకోవాలంటే అనుభవం ఉన్న ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం. ఆరోగ్యం బాగోపోతే అనుభవం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అనుభవంలో ఉన్న సుఖం నీకేం తెలుసు? ఈ కుర్రోళ్ళు అలాగొచ్చి ఇలాగ వెళ్ళిపోతారు. నీకు అసలు ఫస్ట్ షో, సెకండ్ షో, మ్యాట్ని, మార్నింగ్ షో 4 ఆటలు చూపించి ఒక ముదిరిపోయినడే. 4 ఆటలు అయితే మిడ్ నైట్ కూడా ఉంటది. ఏంటంటున్నా నువ్వు? పక్కకుండా మనం ఒకసారి ఏంటంటున్నా? వయసు అయిపోయింది. ఇందాక అక్కడ కారు దిగితే ఒక అమ్మాయి నన్ను చూసి ఏమందో తెలుసా? బాబోయ్ దేవుని అందం అంది. బాబోయ్ కాదు బాబా ఏంటి అందం అంది. ఒరే మా ఊరు పక్కన తాపేశ్వరం అక్కడంతా నన్ను ఏమంటారు తెలుసా? ఏమంటారండి? మడత కాజా అంటారు రా. మడత కాజా కాదు, అది ముడత కాజా అని అంటారు. ఇటు వాటం చూడండి, 10 లారీ కింద నలిగిపోయి నిమ్మకాయలు లేదు. ఒప్పుకుంటున్నారా? మీకు రావా ముడతలు? రావు ఎవరికి. ఒరే దొరబాబు, నువ్వు ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తావా? ఏ సమస్యకైనా చెప్తా. నా సమస్యకే కాదు, నా అభిమానుల సమస్య కూడా. ఎవరికైనా నాకు సమస్య ఉందిరా. ఈ వయసులో సమస్యలు కదా వస్తాయి. మరి సరే ఆ సమస్య వచ్చిన కానీ ఆకలి ఎత్తలేదు, అన్నం తినబుద్ధి ఎత్తలేదు.
ఏ పని చేయబుద్ధి ఎత్తలేదురా. ఇంతకీ ఏంటి అంత పెద్ద సమస్య? సమస్య ఏంటంటే నేను నల్లగా ఉంటాను రా. అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మా ఆవిడ కూడా నల్లగా ఉంటుందిరా. అది మీ ఇంటి పక్కన వెంకీకి తెలుసు. ఇప్పుడు వచ్చాడు అసలు మామూలుగానే రాలేదు. రూమ్ లో దిగిన మా ఇద్దరికి పుట్టిన కుర్రోడు తెల్లగా పుట్టాడు రా. అప్పటి నుంచి ఆకలి ఎత్తలేదు, అన్నం తినబుద్ధి ఎత్తలేదు, ఏ పని చేయబుద్ధి ఎత్తలేదు. ఏంటి నువ్వు నల్లగా ఉంటావు? నేను నల్లగా. మీ ఆవిడ కూడా నలిపే నలిపే. పుట్టినోడు తెల్లగా తెల్లగా పుట్టాడు. పెద్దం ఆవిడది అయినప్పుడు ఇద్దరు. ఒరే ఒరిజినల్ గా నాకు ఇద్దరు పిల్లలు రా. నీ పెరట జాన్ చెట్టుకి నువ్వు కొడితేనే కదా ఎవరు కొట్టిన కాయలు రాలుతారా? ఒరే దొరబాబు వచ్చిన కానీ చూస్తున్నాను ఇష్టం. ఏంటి మీదకి వస్తున్నావు? పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఉంది, రాత్రి ఫోన్ లో మాట్లాడా తెలుసా? ఏంటి పవన్ కళ్యాణ్ గారితో ఫోన్ లో మాట్లాడావా? ఏమన్నారా? రాంగ్ నెంబర్ పెట్టేమన్నారు. అంతకంటే ఏమంటారులే. అవునరే ఉండే అని నాకు తెలియక అడుగుతున్నాను. ఆ తల మీద దెబ్బేట్రా. ఇదా నిన్న సుబ్బారావు నిన్న మార్కెట్కి వెళ్తే పక్కన సుబ్బారావు రాడుతో కొట్టాడు. ఆ సుబ్బారావు గారు రాడుతో కొడితే నీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు, అలా ఆవిడ చేయని నా చేతిలోనే ఉంది. మరి ఒళ్ళంతా దెబ్బలేంటి? రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికింది. మీ ఆవిడ బట్టలు ఉతికితే ఒళ్ళంతా దెబ్బలేంటి? నా ఒంటి మీద ఉన్నప్పుడు ఉతికింది అవసరం నీకు అవన్నీ? అమ్మ ఇదే తప్పుకోండబ్బా. ఒక అందమైన కన్నెపిల్ల రంగానే చూడు ఎలా అరుస్తున్నారో. ఏం పిల్ల? కన్నెపిల్ల. అప్పారావు గారు బాగా అరగదీసిన సబ్బు పిల్లలాగా ఉంటది ఇది కన్నెపిల్ల. వాళ్ళు నవ్వడం అని. హలో, నా గురించి నువ్వు తెలియక మాట్లాడుతున్నావు. ఇంత కారు దిగొస్తుంటే వెంకీ ఆర్కెస్ట్రా వెంకీ లవ్ లెటర్ ఇచ్చాడు. అందుకే ఆ లవ్ లెటర్లు కూడా ఇస్తున్నాడా? అవును ఇచ్చాడు. ఏమని ఉంది? ఇలియానా ఉంది. ఇలియానా ఇది వచ్చేది. సరే అయితే ఇలియానా సరిగ్గా చదివది. ఇలియానా కాదు ఏలియానా ఏంటది? అసలు ఇంత డాన్స్ చూస్తున్నా దొరబాబు మీద రెచ్చిపోతున్నా కదా. నేను క్వశ్చన్ చెప్తావా? అడుగు. చింతల మోరి రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నా అనుకో. ఏ మోరి? చింతల మోరి. చింతల మోరిలో మన ఇద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక ధనం ఉన్న మూట, ఒక జ్ఞానం ఉన్న మూట ఉంది. నువ్వేం తీసుకుంటావు? మా మగవాళ్ళకి డబ్బు అవసరం కాబట్టి ధనం ఉన్న మూట తీసుకుంటాం. అదే మా ఆడవాళ్ళు అయితే జ్ఞానం ఉన్న మూట తీసుకుంటాం. అవును, ఎవరికేం లేదో అదే తీసుకోవాలి. మేము 90 వేస్తే జ్ఞానం దిగింద నుంచి పైకి వచ్చేది మాకు. నువ్వు నా వెనకాల ఎవరున్నారో తెలియక మాట్లాడదు. నా వెనక ఇదిగో ఇద్దరు యాంకర్లు ఉన్నారు. పెట్టుకుంటే అర్థమవుతుంది. సీనియర్ నాకు ఇంకో డౌట్ కూడా ఉంది. అడుగు. ఫైర్ స్టేషన్ లో ఎప్పుడు మగవాళ్ళే పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు? ఫైర్ స్టేషన్ లో మగవాళ్ళే పనిచేస్తారు, ఆడవాళ్ళు పనిచేయరని నీ డౌట్? అవును. నీకు నిప్పు పెట్టడం తప్ప ఆర్పడం ఏం తెలిసే. 2 కొప్పులు ఉన్నాయంటే 6 కొంపలు అంటించేస్తారు. వచ్చే సుజాత మీ ఆయన ఎవరితోనో మాట్లాడతా అంతే 3 కొంపలు అంటుకుపోతాయి. పెంకిటిల్లు కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు నువ్వు ఇన్ని మాట్లాడిన తర్వాత చింతలమోరి దాటి వెళ్తావు అసలు. చింతలపూరి మోటి దాటినాక మా అభిమానులంతా ఈ పక్కనే ఉన్నారు. వాళ్ళంతా మనోళ్ళే. నువ్వు దాటి వెళ్తావా లేదో చూసుకో ఫస్ట్. హలో, అక్కడ ఉన్న వాళ్ళకంటే ఇక్కడ స్టార్ మహిళలు ఎక్కువ ఉన్నారు. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. లేదు లేదు, ఇక్కడి చూడు. అది మా వాళ్ళకి సిగ్గుతో కూడిన అభిమానం ఉందబ్బా, అందుకని సైలెంట్ కొడతారు. మా ఊళ్ళకి ఒక రకమైన ఉత్సాహం ఉంది, ఒక రకమైన రేంజ్ ఉంది, ఒక రకమైన అది ఉంది. హుషారంటే ఇలాంటి అర్థం. హుషారంటే ఒక రకమైన ఇదని. ఇప్పుడు అదేంటది? పుచ్చకాయ. పుచ్చకాయ. అమ్మాయికి ఇందాక నుంచి డౌట్. కరుబుజ్జికాయ తెలుసా? తెలుసు. కరుబుజ్జికాయ అది ఇలా ఉంటది కదా సార్, ఇలా ఉంటది కదా. ఇలా పట్టుకుంటే ఇలాగుంటది, ఇలా పట్టుకుంటే ఇలాగుంటది, ఇలా పట్టుకుంటే ఇలాగుంటది. నువ్వు పట్టుకుంటే విధానాన్ని పట్టుకుంటావు. మా వాళ్ళందరూ కరుబుజ్జికాయలు పోతే ఇలా పట్టుకొని వెళ్తారు. అది విషయం. ఇద్దరు యాంకర్లు కలిపి శంకర వేసుకొని నలిపారంటే మామూలు కూడా నలిగిపోతావు. నువ్వు శంకర వేసుకొచ్చేటప్పటికి నీ శంకర పిల్లడు వస్తాడు. అప్పుడు మా ఊళ్ళతో పెట్టుకుంటే ఏమండి మా ఆవిడికి 9 నెలలు నిండిపోయినాయండి. నీ వల్లే మా ఆవిడకి 9 నెలలు నిండిపోయినాయండి. హాస్పిటల్కి తీసుకెళ్ళాను. డాక్టర్ గారేమో పరీక్ష చేయించడానికేమో ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లారు. ఈలోగా ఆఫీసులో అర్జెంట్ పని ఉందని ఫోన్ వచ్చింది. నేను ఆఫీస్కి వెళ్ళాలి, నాకేం అర్థం అవుతలేదు. ఈడేమో రాలేదు. డాక్టర్ గారు ఒరే బావా, ఏంటి కాలు కానీ కుక్కలా తిరుగుతున్నావు? ఒరే ఎవడైనా కాలు కానీ పిల్లి అంటాడు కానీ కుక్క అంటారా? నీ ఓటం అలాగే ఉంది. గ్లామర్ అలాంటిది కానీ. ఒరే మీ అక్కకి 9 నెలలు నిండిపోయినాయి, హాస్పిటల్ తీసుకొచ్చాను. బాబు ఎలా వచ్చావా? మరేంటి ట్రై చేస్తాను ఉండు. మీ అక్కకయ్యే 9 నెలలు నిండిపోయి హాస్పిటల్ తీసుకొచ్చాను. ఈలోగా ఆఫీసులో అర్జెంట్ పని ఉందని ఫోన్ వచ్చింది. నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. మొక్కరోడు పుట్టగానే బావా మొక్కరోడు పుట్టాడని ఫోన్ చేయి. నువ్వు వెళ్ళి చెప్తా. ఏమేమి చెప్తావు? బావా మొక్కరోడు పుట్టాడని చెప్తా. మైకిచ్చి కొట్టేస్తాను. ఒక అందగాడికి ఇంకో అందగాడు పుడితే హాస్పిటల్లో ఉన్న వాళ్ళంతా దిష్టి పెట్టరా? ఏదైనా కోడి పెట్టుకోవాలరా. పారం కూడా పెడదామా? నోర్మే తింటే సత్తున్నారు. ఓ పని చేయి, బావా గడియారం వచ్చిందా అంటాను. నువ్వు గడియారం వచ్చిందా మొక్కరోడు పుట్టినట్టు అర్థమైపోద్ది. గడియారం వచ్చిందని చెప్పాలి. మొక్కరోడు పుడతాయి అంతే కదా. బావా బావా
గడియారం వచ్చిందా? లేదురా ఉంగరం వచ్చింది ఇప్పుడే కదా ఇల్లు అంత కంగారేంటి? తండ్రిగా నా టెన్షన్ నాకు ఉంటుందా? డాక్టర్ గారు రాని అమ్మ డాక్టర్ గారు ఎక్కడ? ఏమండి ఒక్క నిమిషం, లోపల పేషెంట్ తాలూకు మీరేనా? నేనేనండి. ఆవిడకి ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టిందా? మా పౌరపోకుడు మొక్కడు పుడతాడు గడియారం వచ్చిందని చెప్పమని ఏం చెప్పాలి ఇక్కడికి? ఒరేయ్! బావా ఏంటి గడియారం వచ్చేసిందా? బావా గడియారం వచ్చేసిందిరా కానీ ముళ్ళు లేదు. ముంచేశారా ఎవరో ఒకరు పెట్టి రండి. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఉంది తర్వాత ఏంటి వ్యాపారం తర్వాత వ్యాపారానికి వెళ్ళాలంటే మీరు కొంచెం గ్యాప్ ఇస్తే వాళ్ళు తగులుకుంటారు. అది తగులుకోమంటారా సార్? ఎవరిని? అదే మిమ్మల్ని కాదు, వాళ్ళతో తగులుకోవద్దండి. ఎవరినొకరు తగులుకోవడం అంటే తగులుకుంటే మీరు ఏం ఉపయోగం లేదన్నారు కదా. నీకు మైక్ లేదా? తీసేసుకున్నారు కదా మీ మైకు. తీసుకో, అది మైక్ లేదు. రాజుగారి మైక్. రాజుగారిది మాత్రమే తీసుకో. 3 యాంకర్లు. 3 యాంకర్లు. ఈ రోజు మామూలుగా ఉండదు, మైకులతో కొట్టుకోవడమే. అది ఓకే, డెడికేట్ చేస్తున్నాం పవర్ స్టార్ గారి అమ్మాయిల కోసం. జానీ అది ఒకసారి గట్టిగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఒకసారి గట్టిగా ఓయేసుకున్నామా? ఏమైంది చెప్పండి. అప్పటి నుంచి కూడా ఒకసారి గట్టిగా ఓయేస్తే ఇంకా బాగుంటది కదా. ఎక్కడ మన పవర్ స్టార్ ఫ్యాన్స్? జానీ ఎస్, మీకోసం ప్రెజెంట్ చేస్తున్నాం జానీ మూవీ నుంచి నారాజు అక్రమండి. అలవాటు. ఒక్కసారి పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ గట్టిగా ఓయేసుకోండి. కమ్ ఆన్ బాబాయ్ బాబాయ్. ఇక్కడ నుంచి వస్తుంది అబ్బా, అక్కడ నుంచి ఏం రావట్లేదు. మా వాళ్ళు వీడియో తీయడంలో చాలా బిజీ. అక్కడ ఎవరెవరు అరవట్లేదు, చప్పర్లు అవ్వట్లేదు, ఇలాంటి అమ్మాయికి పెళ్ళంగా వచ్చేది. మరి మీ ఇష్టం, పెళ్లి కానీ అబ్బాయిలు అయితే అలా ఏంటి? ఓకే కదా, అందరూ ఓకేనే, అందరూ ఓకేనంటారు. కాదని ఎవరంటారు చెప్పండి? అవునా? మీలాంటి పెళ్ళైన అబ్బాయిలకి అయితే అంటే అనమాట. తర్వాత ఎంతసేపు నా మీద ఉంటది, వచ్చిన దగ్గర నుంచి నాకే వేస్తా ఉంటాయి. డ్రెస్ మాత్రం చాలా బాగుంది. ఎంత కొన్నావు డ్రెస్? ఎంత కొన్నావు? మీ డబ్బుల కన్నా కొంచెం ఎంత ఎంత పక్కన తీసుకొచ్చారు. నేను ఆ కుర్రాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, చక్క మంచి మంచి బట్టలు ఉన్నాయి. ఎంత? ఎందుకు వద్దులే, వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక పవర్ స్టార్ అభిమానులు 500తో అకౌంట్ ఓపెన్ చేశారు. ఎక్కడ పవర్ స్టార్ ఫ్యాన్స్? థాంక్యూ సో మచ్. ఎవరైనా డిపాజిట్ చేయొచ్చు, పెద్ద నోటు చిన్న నోటు ఏదైనా పర్లేదు. వచ్చా చేయడం వచ్చా? అదే డాన్స్ చేయడం వచ్చా అని అడుగుతున్నాను. మా వాళ్ళకి అదే వచ్చురా. ఆవిడ వస్తే చేస్తావా? కింద పంపించాలి ఏంటి? కాదు, మీరు అక్కడ ఉంటేనే స్టేజ్ ఇలా ఉందంటే మీరు ఆ అమ్మాయి కిందకు వచ్చిందనుకో, మళ్ళీ అమ్మాయి పైకి వస్తుంది. జబర్దస్త్ టీం కూడా రెడీగా ఉన్నారు. ఒకసారి